హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఓపెన్ ప్లాట్ చాలామంది ఒక మంచి ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటారు. తక్కువ ధరలో కూడా మనకు ఓపెన్ ప్లాట్స్ కావాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఫ్యూచర్ సిటీలో ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు కనెక్టివిటీ మెయిన్గా చాలామంది చూసేది కనెక్టివిటీ పరంగా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఐటీస్ కానీ బిజినెస్ పర్సన్స్ కూడా మెయిన్గా చూసుకునేది ఐటీ సెక్టార్ నుంచి మన లొకేషన్ ఎంత దూరం ఉంటుంది, ఫ్యూచర్ సిటీ ఎంత దూరం ఉంటుందని ఆలోచిస్తుంటారు. మెయిన్గా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 ఉందో అక్కడి నుంచి కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ, ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14. మనకు గచ్చిబౌలి కనెక్టివిటీ నుంచి వస్తే కనుక తుక్కుగూడకు జస్ట్ మనకు 25 to 30 minutes డ్రైవ్లోనే మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి రావచ్చు. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి ఇప్పుడు మీకు ఏదైతే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ చెప్పానో అది వచ్చేసి 25 to 35 minutes డ్రైవ్లో మనం అక్కడికి రీచ్ అయ్యే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మధ్యలో కనెక్టివిటీ ఏముంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. మీకు ఇంతకుముందుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ లైన్ ఇది వచ్చేసి మనకు కందుకూరు అంటారు. కందుకూరు ఎక్స్ రోడ్ అండ్ కొత్తూరు ఎక్స్ రోడ్ అని కూడా అంటారు అనమాట. దీని పక్కనే వచ్చేసి మన కందుకూరు విలేజ్ కూడా ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి మొత్తం కంప్లీట్గా శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే కనెక్టివిటీ తోటే మనకి ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ మొన్న రీసెంట్గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ కూడా ఇదే రోడ్డు పైన ఈ రోడ్డులోనే కనెక్టివిటీ తోటి జరిగిందనమాట. ఇది కంప్లీట్గా 200 feet రోడ్ అంటారు. ఈ 200 feet రోడ్ కనెక్టివిటీ నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఏదైతే ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 10 to 15 kilometers ఉండే విధంగానే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మన ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు 150 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. మనకు కంప్లీట్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, మనకంటే పేమెంట్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి, టోటల్ వెంచర్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఏం జరుగుతాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 కనెక్టివిటీ నుంచి మనకు కొత్తూరు కందుకూరు ఎక్స్ రోడ్, అక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసి మనకు మీర్ఖాన్పేట్ ఏరియా. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి 5 to 10 minutes డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు అనమాట. ఈ మీర్ఖాన్పేట్ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 to 6 kilometers మాత్రమే ఉంటుంది. మనకు ఏదైతే కొత్తూరు ఉంటుందో అక్కడ నుంచి 10 to 12 kilometers మాత్రమే ఉంటుంది. మీరు ఈ విధంగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 20-25 kilometers బిలోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకు రీసెంట్గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ కూడా ఇదే రోడ్ కనెక్టివిటీలో జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు ఫార్మాసిటీ రైతులకు అండ్ ఫ్యూచర్ సిటీ ఫార్మర్స్కి సంబంధించి ల్యాండ్స్ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేశారు, ఇదే వెంచర్లో అనమాట. చాలా పెద్దది ఇది. ఇక్కడ వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటర్ కూడా దీని పక్కనే ఉంటుందన్నమాట. ఈ విధంగా కనెక్టివిటీ ఉండే విధంగానే మనకి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. మన ప్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి, మన కంప్లీట్గా ఇది 200 feet రోడే అనమాట. ఒకసారి వెళ్దాం పదండి, ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము సైట్ లొకేషన్కి అయితే వచ్చామండి. ఈ సైట్ వచ్చేసి టోటల్గా మనకు 150 ఎకరాలు ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు సైట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు సైట్ ఆఫీస్ కూడా ఉంటుంది. మెయిన్గా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో, మనకు కనెక్టివిటీ ఏముంది, రోడ్ కనెక్టివిటీ ఇట్లా ఏమి ఉంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ మనకు ఇక్కడ లేఅవుట్ ఏ విధంగా వస్తుంది, దీని దగ్గర డెవలప్మెంట్స్ ఏమేమి వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అసలు ఇక్కడ ఎంత ల్యాండ్ తీసుకుంటే వీళ్ళు ఏ విధంగా ఉంటుంది. మనకి ఇందులో చాలా సేల్స్ అయితే జరిగాయి ఈ కంపెనీ నుంచి. బెస్ట్ రెప్యూటెడ్ కంపెనీ కూడా మంచి రెప్యూటెడ్ కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ చూద్దాం ఈ టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఇప్పుడు గ్రీన్ ఫార్మా సిటీ, ఈ మూడింటికి కూడా వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ వస్తుందన్నమాట. మెయిన్ మన ప్రాజెక్ట్ వచ్చే లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మెయిన్గా ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అనమాట. ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచే మన ప్రాజెక్ట్ వస్తుంది. మనకి ఏదైతే గచ్చిబౌలి ఉందో ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి మన గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్టయితే గంట 10 నిమిషాల్లో మనకైతే సైట్కి అయితే రీచ్ అవ్వచ్చండి. ఓఆర్ఆర్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు 3 ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 గచ్చిబౌలి నుంచి కనెక్టివిటీలో మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే అనమాట. ఈ శ్రీశైలం హైవే కనెక్టివిటీ నుంచి వస్తుంటే కనుక మనకు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి కొత్తూరు విలేజ్ ఉంటుంది. ఇదే కొత్తూరు ఎక్స్ రోడ్ అంటారు. కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి 200 feet రోడ్. ఇది వచ్చేసి డైరెక్ట్గా మనకు యాచారం వరకు కూడా కనెక్టివిటీ, సాగర్ హైవే వరకు కూడా మనకి రోడ్ కనెక్టివిటీ అని ఉంటుంది. ఇది ఏదైతే మనకి కొత్తూరు నుంచి వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ, మనకు ఫ్యూచర్ మెట్రో కూడా ఇక్కడే వస్తుంది. దానితో పాటు ఇక్కడ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 వస్తుంది అనమాట. ఈ పాయింట్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఉంటుంది. ఇది రావేరియాలో టాటా ఇంటర్చేంజ్ అంటారు. ఇక్కడ నుంచి మన లొకేషన్ వచ్చేసి
ఇక్కడ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఏదైతే ఉందో దీనికి నియర్ బై ఉండే విధంగానే మన ప్రాజెక్ట్ సైట్ వస్తుంది. మనకి ఏదైతే మెయిన్ కీ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే మీర్ఖాన్పేట్. మనకి ఏదైతే మీర్ఖాన్పేట్ ఉందో మీర్ఖాన్పేట్ నెక్స్ట్ వచ్చేసి మనకు కురుమిద్ద ఉంటుంది. కురుమిద్దకు ఆనుకొని ఉండే విధంగానే నందివనపర్తి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్గా నందివనపర్తి కిందకి వస్తుంది. ఇటు మనకు సాగర్ హైవే కూడా కనెక్టివిటీ ఉంటుంది అండ్ ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా మనకు ఫ్యూచర్ సిటీ మెయిన్ కీ పాయింట్లో మనం ఉంటున్నాం. మీకు ఫ్యూచర్ సిటీ మెయిన్ లేఅవుట్ మ్యాప్ చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే పర్మిషన్స్ అన్ని కనుక చూసుకున్నట్టయితే FCDA పరిధిలోకి వస్తుంది, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందనే వస్తుంది. అక్కడ నుంచి మనం పర్మిషన్స్ అనేది తీసుకొని మన వర్క్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి కంప్లీట్గా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మ్యాప్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్ సిటీ లేఅవుట్ అనమాట. ఇప్పుడు FCDA ఫ్యూచర్ సిటీ కంప్లీట్ లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. బేసిక్గా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా అంటారు. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇక్కడ మొత్తం డివైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ వచ్చేసి 297 ఎకర్స్లో వచ్చేసి AICT అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకి ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ జోన్ వచ్చేసి 454 ఎకర్స్ వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కనుక చూసుకున్నట్టయితే 4774. ఇది వచ్చేసి మనకు 30% అయితే మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ మెయిన్గా చూసుకోవాలనేసి లైఫ్ సైన్స్ హబ్ అనమాట. ఇది కూడా చూసుకున్నట్టయితే 4207 ఎకరాలు. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్. ఇందులో కనుక చూసుకున్నట్టయితే 4774 ఎకరాలు. ఇది కనుక చూసుకున్నట్టయితే లైఫ్ సైన్స్ హబ్. ఇది కనుక చూసుకున్నట్టయితే 4207 ఎకరాలు అనమాట. ఈ రెండింటికి కనెక్టివిటీ మెయిన్గా ఇది వచ్చేసి మన కీ పాయింట్ మీర్ఖాన్పేట దాటిన తర్వాత మనకు ఇక్కడ తాడిపత్రి, నందివనపర్తి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంతేకాదండి, ఇక్కడ మెయిన్గా కనుక చూసుకున్నట్టయితే ఆల్రెడీ 800 ఎకర్స్లో ఒక పెద్ద మసాలా కంపెనీ కూడా ఉంది. ఒక రెప్యూటెడ్ కంపెనీ, మసాలా కంపెనీస్. ఇక్కడ మసాలాస్ అవన్నీ తయారవుతుంటాయి అన్నమాట. నూడిల్స్ అలాంటివి కూడా ఇక్కడ తయారవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ల్యాండ్కి దగ్గరలో కనుక చూసుకున్నట్టయితే ఈ ల్యాండ్ పక్కనే వచ్చేసి మనకు ఆయుర్వేదంకి సంబంధించి ఒక యూనివర్సిటీ కూడా రాబోతుంది అండ్ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ రాబోతుంది అనమాట. దానికి దగ్గరలోనే 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనది ల్యాండ్, ఇప్పుడు అక్కడ వచ్చేసి మనకు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఆల్రెడీ రోడ్డు ఉంది, బ్లాక్ టాప్ రోడ్డు. అక్కడే మనకు 150 రోడ్ ఫేసింగ్ తోటే మనకి ల్యాండ్ ఉంటుంది. ఇది టోటల్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 150 ఎకరాల్లో మనకి ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి ప్రజెంట్ ఈ కంపెనీ వాళ్ళు సేల్ చేసేది కనుక చూసుకున్నట్టయితే మినిమం 400 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే ప్రజెంట్ సేల్ అయితే చేస్తున్నారండి. మనకు ప్రైస్ పరంగా కూడా ది బెస్ట్ ప్రైస్, చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు. 8500 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పడుతుందండి. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 400 స్క్వేర్ యార్డ్ తీసుకున్నట్టయితే 1200 గజాలు మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ పర్పస్లో రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారు. అంతేకాకుండా కంప్లీట్గా మీకు డాక్యుమెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇది ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ మనకు ఒక 3 to 4 monthsలో కంప్లీట్గా FCDA పర్మిషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే రీసెంట్గానే మనకి FCDA ఒక 2-3 months అవుతుంది. ఇప్పుడు ఏదైతే FCDA ఉందో దాని ప్రకారమే వీళ్ళు లేఅవుట్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా మనకు ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ బై ఉండే విధంగానే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా కనెక్టివిటీ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ORR ఎగ్జిట్ నెంబర్ 14 కూడా, ORR ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల, ORR ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు. 3 ORRలకు మధ్యలో మనకి ల్యాండ్ ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీగా ఈ ల్యాండ్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకు దీని పక్కనే కనెక్టివిటీ పరంగా చాలా కంపెనీస్ ఉంటాయి. అవి ఏమేమి వస్తున్నాయి, ఏంటి, ఇక్కడ ఎవరెవరు ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాదండి, చాలా పెద్ద ప్రాజెక్టు. హై లెవెల్లో కంప్లీట్గా మంచి లగ్జరీగా గేటెడ్ కమ్యూనిటీగా వచ్చే విధంగా మనకి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అవుతుందన్నమాట. ఇంత తక్కువ బడ్జెట్లో ఇక్కడికి వచ్చాక కూడా మీరు పక్కన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అంటే ఇంత దూరం వచ్చినప్పుడు కస్టమర్ కంపల్సరీ ఈ ఏరియాలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ పక్కన రేట్స్ కూడా కనుక్కోవచ్చు. ఆ రేట్స్ అవన్నీ కంపేర్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాతనే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. మీరు కంప్లీట్గా లీగల్ ఒపీనియన్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుందండి. కంపెనీ పర్సన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్గా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కంప్లీట్గా ప్రీమియం లగ్జరీ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు, 150 ఎకర్స్లో చాలా అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మనకు ఆర్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీలో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మంచి అన్ని కనెక్టివిటీ, 3 ఓవరాల్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.